గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమంటే గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించాలి ₹12 ఎలా ఖర్చు పెట్టగలమండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. అయితే పేరు బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది వృషభ రాశి అవుతుంది. కాబట్టి చక్కగా వృషభ రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5గా కనపడుతోంది, వ్యయం 14గా కనపడుతోంది. అంటే ఆదాయం తగ్గుతోంది, ఖర్చు పెరుగుతోంది. అయితే కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఏమిటంటే కనుక పెద్ద పెద్ద శుభకార్యాలు జరగడం, ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, పిల్లల్ని విదేశాలు పంపడం, చదువుల కోసం ఖర్చు పెట్టడం, లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రాపర్టీస్ కొనడం కానీ, లేదా గృహం కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ, లేదా స్థలాలు కొనడం కానీ, వ్యాపారం పెట్టడం కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ చేస్తారని చెప్పచ్చు. ఇక రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, మీరు ఎదుగుతుంటే చూసి సంతోషించేవాళ్ళు 5 ఉంటే, మీరంటే గట్టైనటువంటి వాళ్ళు లేదా ఏడ్చేవాళ్ళు, నమ్మకద్రోహులు 4 ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రజలతో జాగ్రత్తగా ఉండండి. నమ్మకద్రోహాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ద్వితీయ స్థానంలో తామరమూర్తిగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. శని ఈ సంవత్సరం ఏకాదశ స్థానంలో చాలా లాభాన్ని కలగజేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా ఏకాదశ పంచమ స్థానంలో ఉండి, మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుంచి దశమ చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండబోతున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి కంగారు అయితే పడక్కర్లేదు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీతో పాటుగా ఉద్యోగాలు మారాలనుకున్న వారికి మంచి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఎవరికైనా సరే ఉద్యోగం పోయి ఇబ్బంది పడే వారందరికీ మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడం కానీ, లేదా ఉద్యోగపరంగా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటుగా మీరు అనుకున్న ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఈ సంవత్సరం శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, మంచి మంచి కంపెనీలు ఉద్యోగాలతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనే వారికి అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి ఈ సంవత్సరం ఒడిదుడుకులు తగ్గుతాయి, మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, మంచి ప్రదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు కూడా పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పట్ల అవగాహన, కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా అలాగే మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు, కాలేజీకి పేరు తెచ్చుకోగలుగుతారు, మంచి అవార్డులు పొందగలుగుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి విశేష ధర ప్రాప్తి, వ్యాపారంలో తప్పులు సరిదిద్దుకోవడము, నష్టాలు భర్తీ అవ్వడము, మొండి బకాయిల వసూలుతో పాటుగా వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ అవుతాయని చెప్పొచ్చు. ఒకటి కాకుండా అనేక రకాల వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి అంతంత మాత్రమైన పంట లాభాలు ఉన్నా కూడా వ్యవసాయంలో మార్పులు మాత్రం బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వాణిజ్య వ్యవసాయాలు, వ్యాపార పరంగా వ్యవసాయాన్ని మార్చుకోవడాలు కలిసి వస్తుంది. మీరు పండించినటువంటి పంటని మీరే అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలు కనపడుతూ ఉన్నాయి.
గొప్ప అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతోటి, డైరెక్టర్లతోటి, ప్రొడ్యూసర్లతోటి పరిచయాలు, అలాగే వినూతన రీతిలో కళని ప్రదర్శించడంతో పాటుగా ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్‌లో కానీ, వెబ్ సిరీస్‌ల్లో కానీ బాగా విజయం పొందగలుగుతారు. సినిమా, టీవీ మీడియా రంగాల వాళ్ళు అందరికీ అవకాశాలున్నాయి. రాజకీయ నాయకుడికి ఈ సంవత్సరం కళా నైపుణ్యం బాగా కనపడుతోందని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తిని కూడా రాజకీయ పరంగా ఎలా వాడుకోవాలో బాగా అర్థమవుతుంది. మంచి మంచి కాంట్రాక్ట్‌లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. ప్రజల యొక్క మన్నన, ఆదరణ పొందగలుగుతారు. ప్రస్తుతం ఎలక్షన్స్‌లో పాల్గొనే వారికి భారీ మెజారిటీతో విజయం పొందగలుగుతారు. రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులు ఈ సంవత్సరం పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. విడిపోయిన ప్రేమికులు కలవడం, కుటుంబంలో మీ ప్రేమ గురించి చెప్పి వివాహం కోసం ప్రయత్నాలు చేయడం, అలాగే వివాహాలు జరగడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా మంచి అవకాశం కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత, పెద్దలతో గుర్తొచ్చిన వివాహంతో పాటుగా ప్రేమ వివాహాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా సునాయాసంగా సంతానంతో పాటుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి, సరోగసీ ద్వారా ఈ యొక్క సంతాన ప్రయత్నాలు చేసేవారికి, మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత, రెండో సంతానం కోసం, మూడో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యతతో పాటుగా పుత్ర సంతాన యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాల మంజూరయ్యే అవకాశాలు, విదేశీయాన యోగ్యత, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన గృహం కట్టడం కానీ, కట్టడం కానీ బాగా కలిసి వస్తోంది. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుబడులు పెట్టే అవకాశాలు, బంగారం రూపాయన పెట్టే పెట్టుబడులు వృద్ధవడము, షేర్లు ట్రేడింగ్ల ద్వారా ఆదాయ మార్గము కనపడుతుంది. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. సాధారణంగా ఇది గోచార ఫలితాలు అంటారు. జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు చెప్తే మేము జాతకం వేసి లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తాయో చెప్తాం. దాన్ని బట్టి ఏదైనా దోషాలు ఉంటే తెలుస్తాయి. దాన్ని బట్టి ఆ దోషాలు పోగొట్టుకుని పెట్టుబడులు పెట్టినా, అది ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, లేకపోతే విదేశీయానం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, దేని గురించి అయినా సరే జాతకం చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి తద్వారా ఏదైనా సమస్యలున్నా, ఏదైనా వ్యవహారాలున్నా వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుని జాగ్రత్త పడినట్లయితే ఈ సంవత్సరం ప్రతిదీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే గోచారం బాగుంది కాబట్టి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకుని పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ సంవత్సరం విశేష లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం కోర్టు వివాదాల్లో విజయం కనపడుతోంది. ఆగిపోయిన పనులను ఎదురుగా వెళతాయి. రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమిస్తాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తినడం మానేయడంతో పాటుగా వ్యాయామం చేయడము, పౌష్టికాహారం తినడము, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తగ్గించడము, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైనటువంటి ఫ్యాక్టరీని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఎక్కువ నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పుల బాధ నుంచి బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం రుణాలు తీర్చగలుగుతారు. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. రుణాల ద్వారా అనేక రకాల వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ బాగా కలిసి వస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతోంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రయాణాల్లో సంతోషకరమైన వాతావరణము, ముఖ్యమైన వ్యక్తుల కలయిక, ఇష్టమైన వాళ్ళతో సంతోషము కనపడుతోంది. ఈ సంవత్సరం శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం దిగజారే పరిస్థితి, శారీరక వ్యామోహం పెరగడము, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం స్త్రీలకి అద్భుతమైనటువంటి అవకాశాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. బ్లాక్ మెయిల్స్ సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6, 2గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం మీరు కొన్ని రకాల జపాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఏమిటంటే కనుక రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము ఈ జపాలు హోమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఏకాదశి రోజు లేదా ప్రతి పౌర్ణమి రోజు కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా దిగ్విజయంగాను, శుభప్రదంగాను ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా,
లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.